ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే జనవరి 10వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు విడిపోయిన వ్యక్తిని కలుస్తారు. ఇలా చేయండి చాలు. అయితే కన్యా రాశి వారు ఏ విధంగా విడిపోయిన వ్యక్తిని కలుసుకుంటారు, అలాగే వీరు ఏం చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు తెలుసు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు. అలాగే సిస్టమాటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కూడా వీరు కలిగి ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇది మాత్రం అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే, మీరు చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఒకప్పుడు నైబర్ గా ఉండి కొన్ని విభేదాల కారణంగా లేకపోతే పరిస్థితుల కారణంగా మీరు ఒకరికొకరు దూరం కావచ్చు. అంటే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, అది స్త్రీ కాని పురుషుడు కాని, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులై కూడా ఉండొచ్చు. అంటే కొన్ని విభేదాల కారణంగా తోపుట్టువులతో కాని, లేకపోతే మీ యొక్క ప్రేమ భాగస్వామితో కాని, లైఫ్ పార్ట్నర్ తో కాని, మీ యొక్క తల్లిదండ్రులతో కాని, సంతానంతో కాని మీరు విడిపోయారా? ఆ విడిపోయిన వ్యక్తిని ఈరోజు కలుసుకునే పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మాటలు మాట్లాడుకోకుండా మౌనంగా ఊరుకున్న వ్యక్తులు కూడా ఈరోజు కలుసుకుంటారు. తిరిగి వారి యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశం అయితే రాబోతుంది. మీ యొక్క మనస్తత్వంలో కూడా ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. అంటే విడిపోయినటువంటి ఆ బంధాన్ని తిరిగి కలుపుకోవాలనే ఆరాటం కూడా మీకు కలుగుతుంది. ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అంటే మీరు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పదే అవకాశాలు భగవంతుడు మీకివ్వడు. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ బంధాన్ని తిరిగి కలుపుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మన మనస్పర్ధల కారణంగా మనుషులను దూరం పెడుతూ వెళ్తున్నట్లయితే చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు రాజీపడండి. మరికొన్ని సందర్భాల్లో వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని బంధాలను వదిలిపెట్టుకోకండి. బంధాలను కాపాడుకోవటం కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళండి. ఎన్నిసార్లు రాజీ పడినా కానీ తప్పులేదు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా కూడా ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్లిపోతుంది. నెగటివ్ ఎనర్జీ మన జీవితంలో, మన గృహంలో ఉన్నప్పుడే మనం జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటానికి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యా రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.